Hello viewers, I am Venkatrao Gaddam, stock market technical analyst. So, ఈ రోజు మనకి మేజర్ గా నిఫ్టీ ఎలా పెర్ఫార్మ్ అయిందో చూద్దాం. సో నిఫ్టీ నిన్న మనం క్లియర్ గా చెప్పుకున్నాం ఈ జోన్ లో బ్రేక్అవుట్ రావాలి. సో మంత్లీ లెవెల్స్ లో ఉన్న ఆల్ మేజర్ పివట్ పాయింట్స్ లో మనకి 24,397, 24,025. సో ఈ రెండు కీ లెవెల్స్. సో నిన్న అట్లీస్ట్ ఈరోజు ఇక్కడ వరకు రావచ్చు అనుకున్నాం, బట్ ఈరోజు వచ్చిన హై 24,340. సో 24,397 ఆర్ 24,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ రావచ్చు అనుకున్నాం, బట్ ఈరోజు అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. 24,340 మార్నింగ్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్లోనే ట్రేడ్ అవటం చూసాం. అండ్ హ్యూజ్ వాలటాలిటీ విత్ కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ ఎందుకన్నామంటే ఇక్కడ మనకి ఏదైతే 24,382, 23,893 మనకి ఇది మండే ట్యూస్డేలో వచ్చిన హై అండ్ లో. సో ట్యూస్డే వచ్చిన హై, మండే వచ్చిన లో, అరౌండ్ రేంజ్ జాగ్రత్తగా గమనిస్తే మనకి అరౌండ్ 500 పాయింట్స్ రేంజ్ ఉంది, అరౌండ్ 490 పాయింట్స్ రేంజ్ ఉంది. సో మార్కెట్ ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే రెండు రోజులు కూడా ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ దాటి మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో ఈ రెండిటితో పాటు మనకి వీక్లీలో కూడా ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో 24,325, 24,286. సో నిన్న కూడా మార్కెట్ అరౌండ్ ఈ లెవెల్కి 24,325 లెవెల్కి వచ్చినప్పుడే మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ చూసాం. ఇవాళ కూడా అరౌండ్ 24,340కి వచ్చినప్పుడే మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. సో 24,325 అండ్ 24,286. సో ఇక్కడ కలర్ ఇండికేషన్ కూడా మనకి ఇది -2 జోన్, ఇది -1 జోన్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది -1 జోన్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది -2 జోన్. సో మనం రెండు జోన్స్ స్పెసిఫై చేసాం. సో మార్కెట్లో ఏదైనా ఒక మొమెంటం రావాలి అని అంటే వీక్లీలో మనకి ఒక 1 అవర్ క్యాండిల్ అయినా కానీ దీని పైన క్లోజ్ అవ్వాలి 24,325. నిన్న ఇవాళ రెండు రోజులు కూడా, ఈవెన్ ట్యూస్డే కూడా 1 అవర్ క్యాండిల్ దీని పైన అయితే క్లోజ్ అవ్వట్లేదు. ఇక మంత్లీకి వచ్చేటప్పటికి మనకి 24,397 ఇండికేట్ చేస్తుంది. సో 24,400 అండ్ 24,025. సో దీన్ని కూడా మనం -1 జోన్ అందాం మంత్లీలో. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది -2 జోన్ మంత్లీలో. సో మనకి మండే రోజు వచ్చిన లో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుని 23,904. సో మండే రోజు వచ్చిన లో 23,894. సో మార్కెట్ ఇప్పుడు ఒక బిగ్ బ్రేక్అవుట్ కోసం చూస్తూ ఉంది. సో ఇక్కడ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం క్లియర్గా చెప్పలేం. సో జనరల్గా 50% రీట్రేస్మెంట్ అవ్వాలి. సో మండే రోజు వచ్చిన లోని లాస్ట్ 3 డేస్ బ్రేక్ చేయలేకపోయింది, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో మండే రోజు వచ్చిన లో 23,893. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కూడా 23,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏ ఒక్క రోజైనా దీనికి బిలో క్లోజ్ అయితే మాత్రం మార్కెట్లో మనం 23,250 లెవెల్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మండే రోజు వచ్చిన లో డేలో క్లోజ్ అవ్వాలి 23,900 లెవెల్ మార్క్ కింద క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే -2 జోన్ ఇండికేట్ చేస్తున్నాం ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్కు వచ్చే మళ్ళీ +1 జోన్లో, -1 జోన్లో లాస్ట్ 4 డేస్ మండే క్లోజింగ్, ట్యూస్డే క్లోజింగ్, వెన్స్డే క్లోజింగ్ అండ్ థర్స్డే క్లోజింగ్ అన్నీ కూడా మనకి 24,000 లెవెల్ పైనే క్లోజ్ అవుతూ వచ్చాయి. మధ్యలో ఒక్కరోజు సెటిల్మెంట్ ప్రైస్ దీనికంటే బిలో వచ్చింది, బట్ మిగతా 4 రోజులు కూడా మండే టు థర్స్డే మనకి 24,025 మార్క్ పైనే ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయినట్టు. సో ఇక్కడ -1 జోన్ ఇది. సో ఇక్కడ ఒక మొమెంటం రావాలి అని అంటే మినిమం ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసి ఒక 1 అవర్ కానీ 1 డే కానీ ఇక్కడ ట్రేడ్ చేయాలి. సో మనకి నిన్న ఈ రోజు 2 రోజులు కూడా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ లెక్క కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేంజ్ కూడా అరౌండ్ 260 పాయింట్స్. సో హ్యూజ్ వాలటాలిటీ అయితే క్రియేట్ అయింది ఈరోజు మార్కెట్లో. సో 24,340 నుండి 24,080 లెవెల్ వరకు ట్రేడ్ అవటం చూసాం. ఇక మేజర్గా మనకి ఈరోజు తీసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కెమెరాల్లో 24,339, ఇవాళ వచ్చిన హై కూడా 24,340. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది H3 దగ్గర. ఇంకా లో L6 కూడా బ్రేక్ అయింది 24,144. అదేవిధంగా ఇక్కడ
మంత్లీ వీక్లీ చూస్తే మనకి 24,325 ఇది L6. సో ఇవాళ మార్కెట్ ఎక్కడి నుండే మళ్ళీ ఒక సెల్ ఆఫ్ అయితే చూసాం. అదేవిధంగా మార్కెట్ ఈ రెండిటి లెవెల్స్ ని బ్రేక్ చేయలేకపోతుంది మంత్లీ కెమెరాల లెవెల్స్ ప్రకారం. సో 24,397 ఆర్ 24,074 ఈ రెండు లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్ మనకి బ్రేక్అవుట్ అయితే జరగాలి. సో లాస్ట్ 2 days మనకి 24,073 పైన, అంటే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా 24,074 పైన మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ 397 ఒక కీ లెవెల్. సో ఇక్కడ దాంతోపాటు మనకి ఏదైతే రేంజ్ చూసామో మనం అరౌండ్ 1200 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. ఈ ఫస్ట్ నుండి ఈ రోజు వరకు కూడా అరౌండ్ 1200 పాయింట్స్ రేంజ్. సో అట్లీస్ట్ 50% రీట్రేస్మెంట్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ లో మనకి బ్రేక్ అవనంత కాలం ఒక 50% రీట్రేస్మెంట్ అంటే 23,900 నుండి ఇక్కడ ఒక 600 పాయింట్స్ అంటే మనకి సో 24,500 ఈ లెవెల్ని అయితే మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ 24,340 వరకు వచ్చాం. సో 24,400 అండ్ 24,500 అయితే రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటి వరకు అంటే మనకి ఈ 900 లెవెల్ అనేది బ్రేక్ అవ్వనంత కాలం. సో 24,900 లెవెల్, 23,900 లెవెల్ పైన ఉన్నంత కాలం 24,500కి వెళ్ళడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఇక ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ లో మనకి ఈ రోజు ఫామ్ అయిన రేంజెస్. సో ఇవాళ వచ్చిన హై 24,340. సో ఇది నిన్న వచ్చిన హై ఏదైతే ఉందో ఆ హై దగ్గరే హోల్డ్ అయ్యింది. సో 24,340. సో 100% నుండి 0% ఈ లోపు ఉండేదాన్ని మనం రీట్రేస్మెంట్ అంటాం. సో అక్కడ నుండి బాటమ్కి వచ్చిందండి డౌన్ సైడ్ ఎక్స్టెన్షన్. అదేవిధంగా 100% అబోవ్ వెళ్తుంది అప్ సైడ్ ఎక్స్టెన్షన్ అంటాం. సో మార్కెట్ ఈరోజు మనకి 24,185 నిన్నటిలో ఈ లో కట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 24,100 లెవెల్ వరకు కూడా వచ్చింది. అబౌట్ ఒక 100 పాయింట్స్ అక్కడ నుండి ఇక్కడికి ఫాల్ చూసాం. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే దీని లెవెల్ పైన క్లోజ్ అయ్యిందో 24,244. సో స్పీడ్గా అయితే 100% ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 100 పాయింట్స్ మూవ్ అయితే చూడగలిగాం. సో ఇక్కడ గోల్డెన్ రేషియోస్ ఇవి. సో 61.8 అండ్ 38.2 ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇక్కడ వీక్లీలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే 24,295, 24,379. ఇక్కడ 379 మైనస్ 78.6. సో 24,295, 24,200 అండ్ 24,175, 24,099 ఇవాళ ఈ లెవెల్స్ మొత్తం కూడా టచ్ అయ్యాయి. సో ఇవాళ మార్కెట్లో ఈ లెవెల్స్ అన్నీ కూడా టచ్ అయ్యాయి. ఇక మంత్లీ చూస్తే మనకి 24,377, 24,230, 23,992. సో మనకి 24,330, 23.6. సో ఇవాళ ఈ లెవెల్కి బిలో వచ్చింది మార్కెట్. అంటే ఇక్కడ 23.6 అనేది ఒక వీక్నెస్ లెవెల్. సో అక్కడ నుండి మనకి మార్కెట్ అయితే అరౌండ్ ఒక 150 పాయింట్స్ ఫాల్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక ఇండెక్స్ మూవర్స్కి వెళ్దాం. నిన్న మార్కెట్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ తోటే క్లోజ్ అయినట్లు కనిపించింది. సో మార్కెట్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే నిన్న క్రియేట్ అయినట్లు కనిపించింది. బట్ ఈరోజు మళ్ళీ 38 నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్, నిన్న అరౌండ్ 40 వరకు కూడా పాజిటివిటీ క్లోజ్ అయినట్లు కనిపించింది. సో కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం. సో ఒక రోజు అప్, ఒక రోజు డౌన్. సో ఈరోజు మేజర్ కాంట్రిబ్యూషన్ డౌన్ సైడ్ ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్. సో 4 హెవీ వెయిట్స్ ఉన్నాయి మనకి. అవుట్ ఆఫ్ 38 ఇక్కడ టాప్లో 4 హెవీ వెయిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్లో మనకి ఒకే ఒక హెవీ వెయిట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ సైడ్ 32 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఆల్ పాజిటివ్స్ అరౌండ్ 58 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్స్ అన్నీ కూడా
-235 points. సో మేజర్లీ ఇన్ఫోసిస్ 36 points నెగిటివ్ కాంట్రిబ్యూషన్. ఇవాళ ఐటీ ప్యాక్ అంతా కూడా మనకి వీక్నెస్ లోనే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ ఐటీ కూడా ఒకసారి చూద్దాం. సో ఐటీలో అవుట్ ఆఫ్ 10 అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఐటీ ఈరోజు చాలా వీక్, అంటే అరౌండ్ 750 points ఫాల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 1.9% నెగిటివ్ సైడ్. సో ఒక్క కంపెనీ కూడా మనకి పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వలేదు. మేజర్లీ పర్సంటేజ్ వైజ్ హిట్ అయింది ఎల్టీఐ మైంట్రీ, అరౌండ్ 4% హిట్ అయింది. అండ్ తర్వాత ఎంఫసిస్ అరౌండ్ 3%, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ అరౌండ్ 2.7% నెగిటివ్ సైడ్. సో ఇక బ్యాంక్స్ చూస్తే మనకి బ్యాంక్స్ కొంత మిక్స్డ్గా అయితే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో బ్యాంక్స్ అరౌండ్ 37 points నామినల్ పాజిటివ్తో క్లోజ్ అయినప్పటికీ ఇక్కడ కాంట్రిబ్యూషన్ సైడ్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవ్ చేసినట్లు ఇవాళ బ్యాంక్ నిఫ్టీని. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 162 points పాజిటివ్ కాంట్రిబ్యూషన్. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటాక్, బంధన్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవి మాత్రమే పాజిటివ్లో. ఇక హెవీ వెయిట్స్, ఇక్కడ హెవీ వెయిట్స్ ఒక 4 నుంచి 5 చూస్తే ఇక్కడ ఇదొకటి, సో 2 హెవీ వెయిట్స్ పాజిటివ్లో క్లోజ్ అయితే 3 హెవీ వెయిట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో అందుకే బ్యాంక్స్లో పెద్దగా వోలటాలిటీ క్రియేట్ అయినప్పటికీ క్లోజింగ్ వచ్చేటప్పుడు ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. సో ఇండిసెస్ మనకి మేజర్ ఇండిసెస్ ఐటీ నెగిటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్స్ మిక్స్డ్గా క్లోజ్ అయింది. దాని ఇంపాక్ట్ ఇవాళ మనకి నిఫ్టీ మీద క్లియర్గా కనిపించింది. యాక్చువల్లీ ఇక హీట్ మ్యాప్స్కి వస్తే మనకి, సో ఇక్కడ ఇయర్లీలో ఏవి బెటర్గా మనకి అవైలబిలిటీ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఒక 2 కంపెనీస్ మోర్ దాన్ 50% లాస్ట్ 7 monthsలో ఫాల్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఎల్టీఐ మైంట్రీ అండ్ ఇండస్ బ్యాంక్. నిన్న ఎల్టీఐ మైంట్రీ 2% అప్ అయింది, ఈరోజు 4% డౌన్ అయింది. సో ఇక్కడ ఎల్టీఐ మైంట్రీకి ఇక్కడ ఒక ఇది స్ట్రాంగ్ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో మేజర్గా ఫాల్ కూడా 15% అంటే హ్యూజ్ ఫాల్ 7 monthsలో మనకి. సో ఇక్కడ ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా మనకి 15%, ఈరోజు ఫ్లాట్గానే క్లోజ్ అయింది ఇండస్ ఇండ్ బ్యాంక్. సో 15% మనకి ఓవరాల్గా అయితే ఈ ఇయర్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, స్టాక్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి, సో సింపుల్గా వీక్లీలో ఆ వీకెండ్ అంటే రేపు ఫ్రైడే కదా, రేపు ఫ్రైడే రోజు ఈవినింగ్ అరౌండ్ 3 o'clockకి ఇక్కడ ఏవి కనిపిస్తున్నాయో వాటిల్లో ఏది ఎక్కువ ఫాల్ వచ్చిందో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక్క స్టాక్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు గ్రాసిమ్ మనకి, సో ఇక్కడ యాక్చువల్ టూల్ టిప్ వస్తుంది, ఇక్కడ డాష్ బోర్డ్ మీద రావట్లేదు. సో ప్రైస్ ఇక్కడే కనిపిస్తుంది. సో గ్రాసిమ్ అరౌండ్ 6% ఫాల్ అయ్యింది లాస్ట్ 4 daysలో. సో వీటిల్లో ఏది టాప్ మోస్ట్ ఫాల్ అయ్యిందో ఒక్క స్టాక్ అయినా కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో గ్రాసిమ్, బజాజ్ ఫినాన్స్, ఫిన్సర్, హిండాల్కో, టాటా స్టీల్, 4 కూడా మోర్ దెన్ 5% ఫాల్ వచ్చున్నాయి లాస్ట్ 4 daysలో. లేదు నేను మంత్ ఎండ్ చూస్తానంటే మంత్ లాస్ట్ వర్కింగ్ డే, ఇదర్ 31st or 30th ఆర్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ మనం ఇక్కడ సార్ట్ చేసుకొని ఏవి ఎక్కువ ఫాలో అయ్యా ఒక కౌంటర్ అయినా చాలు, ఒక్క ఈక్విటీ అయినా చాలు. సో టాటా మోటార్స్ ఇక్కడ మేజర్ ఫాల్ 10% కనిపిస్తుంది. అండ్ టాటా స్టీల్ కూడా 9% మనకి చీపర్గా దొరుకుతుంది. సో లాస్ట్ 1 month అంటే లాస్ట్ 7-8 days నుండి. సో మంత్ ఎండింగ్ వరకు ఏది టాప్ మోస్ట్ ఫాలో అవుతుందో అక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ ఇవి మళ్ళీ ఆ సెక్టార్ రొటేషన్ టైంలో మరలా అప్ సైడే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఏవి చీపర్గా దొరుకుతాయి అవి. సో క్వార్టర్లీ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం జూలైలో ఉన్నాం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో సెప్టెంబర్ లాస్ట్ వర్కింగ్ డే ఇక్కడ సార్ట్ చేసుకుంటే మనకి ఏది చీపర్గా దొరుకుతుందో దాని మీద ఫోకస్. సో ఇది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో మనం, లేదా బీస్లో, ఈటీఎఫ్స్లో వీటిలో మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం.
బట్ ఈక్విటీస్లో కూడా టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50 కంపెనీస్లో ఒక్క స్టాక్ వచ్చినా కానీ మనకి ఆ టైం ఫ్రేమ్ క్లోజ్ అయ్యేటప్పుడు హాఫ్ ఇయర్లీలో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ టాటా స్టీల్, హిండాల్కో మోర్ దాన్ 10% నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఇయర్ ఎండ్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ వర్కింగ్ డే ఏవైతే ఎక్కువగా ఫాలో అయి ఉన్నాయో వాటిలో ప్లాన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇది ఏమవుతుందంటే మనకి సెక్టార్ రొటేట్ అయ్యేటప్పుడు మనకి ఏదైతే అరౌండ్ 10%, 15% చీపర్గా దొరికినాయి డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రైస్ని అయితే రీటెస్ట్ చేస్తాయి. సో మనకి ఈవెన్ యావరేజింగ్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మేబీ అదే కౌంటర్ తర్వాత ఒక వీక్లో దొరకచ్చు, అదే కౌంటర్ ఒక మంత్లో దొరకచ్చు, అదే కౌంటర్ ఒక క్వార్టర్లీలో కూడా దొరకచ్చు. సో మనం యావరేజింగ్ అడ్వాంటేజెస్ కూడా మనం బెనిఫిట్ అవ్వచ్చు. ఇక ఈటీఎఫ్స్, సో నిన్న అరౌండ్ 4 రూపీస్ మనకి నిఫ్టీ బీస్ అప్ అయింది. ఈరోజు అరౌండ్ 1.77 పాయింట్స్ డౌన్ అయ్యింది నిఫ్టీ బీస్. సో ఇక్కడ నిఫ్టీ బీస్ మనకి ఇక్కడ కూడా సేమ్, ఏదర్ మీరు వీకెండ్ తీసుకోవాలనుకుంటున్నారా, మంత్ ఎండ్ తీసుకోవాలనుకుంటున్నారా, క్వార్టర్లీ తీసుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ ఏవైతే ఒక ప్రైసెస్ యాక్చువల్గా సపోజ్ మీరు ఈ మంత్లో ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో మంత్లో ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఎక్కడుందో అక్కడ ఈ మూడింటి దగ్గర కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఒక క్వాంటిటీ ఇక్కడ, ఒక క్వాంటిటీ ఇక్కడ, ఒక క్వాంటిటీ ఇక్కడ. సో జస్ట్ 276 రూపీస్, రైట్? సో మూడు కలిపినా కానీ అరౌండ్ లెస్ దాన్ 800 to 900 ఉంటుంది ప్రైస్. సో ఇక్కడ మనకి ఈ మంత్లో వచ్చిన లో ఎంతో చూద్దాం. ఈ మంత్లో 266 వరకు వచ్చింది యాక్చువల్గా. సో 266 మనం 276 దగ్గర ఒక ఈక్విటీ, ఒక ఈటీఎఫ్, 274 దగ్గర ఒకటి, 273 దగ్గర ఒకటి తీసుకున్నా కానీ మనకి యావరేజ్ 273 నుంచి 276 అంటే అరౌండ్ 275 పడచ్చు. సో ఇక్కడ స్టిల్ మనకి 269 ఇండికేట్ చేస్తుంది, రైట్? సో తర్వాత అది హాఫ్ ఇయర్లీలో ఇక్కడ 263 దగ్గర కూడా ఒక యావరేజ్ చేసుకోవచ్చు. సో 266 వరకే వచ్చింది మనకి ఈ మంత్లలో. సో ఇంకొక ప్రైస్ పాయింట్ కింద 263 పెట్టుకోవచ్చు, ఇంకొక ప్రైస్ పాయింట్ 259, ఇంకొక ప్రైస్ పాయింట్ 255. ఇట్లా ఆల్ బ్లూ కలర్ లైన్స్ దగ్గర మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఆల్ బ్లూ కలర్ లైన్స్ ఇవన్నీ సిపిఆర్ లైన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఇవి. సో ఎవరైనా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నేను ఎక్కడో ఒక చోట ఒక్క క్వాంటిటీ అయినా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లైన్స్ని, ఈ బ్లూ కలర్ లైన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా, రైట్? సో ఇక ఈరోజు సో బ్యాంక్ బీస్ ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు. సో గోల్డ్ బీస్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఫార్మా బీస్ 0.5% అప్ అయింది. ఆటో బీస్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఐటీ బీస్ మేజర్ డ్యామేజ్ వాళ్ళ ఐటీలోనే జరిగింది, మోర్ దాన్ 1.5% ఫాల్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 41 రూపీస్. సో 41 రూపీస్ దగ్గర అవైలబిలిటీ. సో ఇక్కడ 43, 42.5, 41.85 ఒక 3 ప్రైస్ పాయింట్స్ మనకి ఇక్కడ మంత్లీలో దొరుకుతున్నాయి. మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా, రైట్? ఈవెన్ క్వార్టర్లీలో అలాగే ప్లాన్ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీలో అలాగే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక హీట్ మ్యాప్స్, ఇండెక్స్ మూవర్స్లో మనకి వీక్లీ సెంటిమెంట్ చూద్దాం. సో వీక్లీ సెంటిమెంట్ స్టిల్ నెగిటివ్గానే ఉంది. సో అవుట్ ఆఫ్ 50, 42 మనకి ఈ 4 డేస్లో నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది నిఫ్టీలో. సో మేజర్లీ రిలయన్స్ వీక్గా కనిపిస్తుంది. సో రిలయన్స్ ఈ వీక్లో మనకి అరౌండ్ నిఫ్టీ మొత్తం కూడా 600 పాయింట్స్ నెగిటివ్లో ఉంది ఈ రోజుతోటి. లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ నుండి ఈ రోజు వరకు కూడా 600 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. సో 600లో మనకి 80 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ నెగిటివ్ సైడ్ రిలయన్స్ నుంచే వచ్చింది. అండ్ ఇటువైపు మేజర్లీ పెద్దగా ఏమీ లేవు. ఒక ఐటీసీఏ 11 పాయింట్స్ కాంట్రిబ్యూషన్లో ఉంది. ఇక మిగతావన్నీ కూడా నెగిటివ్ సైడే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. రిలయన్స్ తర్వాత ఇన్ఫోసిస్ అరౌండ్ 58 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 52 పాయింట్స్, ఎస్బీఐ 34 పాయింట్స్, ఎల్ఎన్టీ 29 పాయింట్స్. సో ఆల్రెడీ మనం మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్ అయ్యి ఉంది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ రేపు క్లోజింగ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో రేపు అట్లీస్ట్ 24,400 అబవ్ క్లోజ్ అయితేనే మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.
సో మార్కెట్ బ్రాడర్ మార్కెట్ అయితే వీక్ గానే ఉంది. 42 కౌంటర్స్ లాస్ట్ 4 days లో మనకి వీక్ గానే ఉన్నాయి. అండ్ ఈ మంత్ మొత్తం చూసినా కానీ మనకి అరౌండ్ 43 కౌంటర్స్. సో మంత్లీ అండ్ వీక్లీ, కరెంట్ మంత్ అండ్ కరెంట్ వీక్ రెండు కూడా నెగిటివ్ సైడే కనిపిస్తున్నాయి. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంత్లీలో 45 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ లో ఉంది అవుట్ ఆఫ్ 834 పాయింట్స్. సో 834 పాయింట్స్ అంటే ఇది మనకి జూలై ఎండింగ్ నుండి, అంటే జూలై లాస్ట్ వర్కింగ్ డే క్లోజింగ్ ప్రైస్ నుండి ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ వరకు 834 పాయింట్స్. సో అరౌండ్ 863 పాయింట్స్ మనకి నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ అయ్యాయి. మేజర్లీ రిలయన్స్ అరౌండ్ 90 పాయింట్స్, ఇన్ఫోసిస్ 90 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 80 పాయింట్స్, ఎల్ఎన్టీ 65 పాయింట్స్, ఎస్బీఐ 54 పాయింట్స్, ఎంఎండ్ఎం 45 పాయింట్స్. సో 43 కౌంటర్స్ మనకి నెగిటివ్ సైడ్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. ఇక క్వార్టర్లీ అండ్ మంత్లీ సేమ్, ఎందుకంటే రెండు కూడా జూలైలో మనకి మొదలైనట్లే. సో హాఫ్ ఇయర్లీ 50-50 ఉంది. సో హాఫ్ ఇయర్లీలో మనకి అరౌండ్ 106 పాయింట్స్ పాజిటివిటీలో ఉన్నాం. సో ఇక్కడ రిలయన్స్ మేజర్ డ్యామేజ్ కనిపిస్తుంది అన్ని టైం ఫ్రేమ్స్లో, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలో. ఇక ఇయర్లీకి వచ్చేటప్పటికి మనకి 40 కౌంటర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అరౌండ్ 2,385 పాయింట్స్ ప్లస్లో ఉంది మనకి December 31 క్లోజింగ్ నుంచి నిఫ్టీ. సో ఇక్కడ మేజర్ కాంట్రిబ్యూటర్ భారతీయ ఎయిర్టెల్ ఈ సంవత్సరం. సో ఈ 2,385 పాయింట్లో మనకి అరౌండ్ 350 పాయింట్స్ భారతీయ ఎయిర్టెల్ నుంచి వచ్చిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎంఎండ్ఎం, ఇవన్నీ కూడా మనకి దాదాపు 40 కౌంటర్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఒక 10 కౌంటర్స్ నెగిటివ్లో ఉన్నాయి ఇయర్లీలో. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 106 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది ఇయర్లీలో. సో రేపు మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రేపు క్లోజింగ్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో సెంటిమెంట్ బెటర్ అవుతుందా, సెంటిమెంట్ ఇంకా వీక్ అవుతుందా అనేది రేపు క్లోజింగ్ టైంకి మనకు అర్థమవుతుంది. ఒకవేళ రేపు మనకి ఈ వీక్లో వచ్చిన లో ఏదైతే ఉందో ఈ లోని హోల్డ్ చేస్తుందా, ఈ లోని బ్రేక్ చేస్తుందా, 23,893. సో 23,900 మార్క్ రేపు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవాళ క్లోజింగ్ నుంచి చూస్తే మనకి 24,117, అంటే అరౌండ్ ఇంకొక 200 పాయింట్స్ వరకులో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ మనకి మంత్లీలో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో 24,400 నుండి 24,025 లెవెల్ వరకు. సో మార్కెట్లో ఏదో ఒక సైడ్ మనకి బ్రేక్అవుట్ రావాలి. సో అదర్వైజ్ మనకి లాస్ట్ 2 days ఏ విధంగా కన్సాలిడేషన్ అయిందో ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్లో కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ 50% రీట్రేస్మెంట్ మార్కెట్ 24,500 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 days మండే వచ్చిన లోని బ్రేక్ చేయలేదు. సో మండే ఏదైతే 3,900 ఉందో ఆ లోని మనకి లాస్ట్ 3 days హోల్డ్ అయ్యింది. సో ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. ఒకవేళ రేపు కూడా ఆ లోని కానీ టచ్ చేయకపోతే మాత్రం మార్కెట్లో ఒక చిన్న షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి 24,500 లెవెల్ వరకు. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.